హలో ఎవ్రీవన్. సో విక్రమ్ మెయిన్ యాక్ట్ చేసిన తంగలాన్ మూవీ ఇవాళ థియేటర్స్లో రిలీజ్ అయింది. సో మరి ఈ మూవీ మీద నా థాట్స్ ఏంటో ఈ వీడియోలో మీకు చెప్తాను. సో స్టార్టింగ్ లో ఈ మూవీ ఫస్ట్ లుక్ ఆర్ మిగతా ఫుటేజ్ వదిలినప్పుడు ఐ వాస్ బిట్ ఎక్సైటెడ్ బికాస్ ఆబ్వియస్లీ ఫస్ట్ రీజన్ విక్రమ్ అండ్ సెకండ్ ఇస్ పారంజిత్. సో అలా స్టార్టింగ్ లో ఎక్సైటెడ్ గా ఉన్నా కానీ ట్రైలర్ చూసాక ఎక్సైట్మెంట్ ఎందుకో పోయింది. అంటే ట్రైలర్ అంతగా అనిపించలేదు. సో వెళ్తామే చాలా లో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను. సో మరి మూవీ ఎలా ఉందంటే స్టార్టింగ్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిద్ది. అంటే ఆ ట్రైబ్ గానీ వాళ్ళ కల్చర్ ఇవన్నీ బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు. అండ్ పైగా విక్రమ్ యాక్టింగ్ అయితే అదిరిపోద్ది. సో అలా స్టార్టింగ్ లో మనల్ని బాగానే ఇన్వాల్వ్ చేస్తారు అండ్ అలా తీసుకెళ్తారు కూడా ఇంటర్వెల్ వరకు. సో అలా మనల్ని బాగా ఇన్వాల్వ్ చేసి అలా తీసుకెళ్లి మధ్యలో వదిలేస్తారు. ఇదే ఈ మూవీ ప్రాబ్లం. అంటే కంక్లూజన్ ఇచ్చినా గానీ ప్రాపర్ గా అనిపించదు. సో ఈ మూవీలో చాలా డిఫరెంట్ లేయర్స్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉన్నాయి. బట్ ద మేజర్ వన్ ఇస్ గోల్డ్ వెతకాలి. సో బ్రిటిషర్స్ వచ్చి వీళ్ళు ట్రైబ్ యూస్ చేసి గోల్డ్ వెతకడం స్టార్ట్ చేస్తారు. సో ఇదే ఈ మూవీ మేజర్ కాన్ఫ్లిక్ట్. సో దీనికి వీళ్ళు ఒక మిస్టికల్ ఎలిమెంట్ యాడ్ చేశారు విచ్ మేక్స్ దిస్ మూవీ మోర్ కాంప్లికేటెడ్. కానీ వాళ్ళ కాంప్లెక్సిటీని సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే వాళ్ళు చెప్పిన లోర్ ని ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది సో దట్ ఆడియన్స్ ఇంకా బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళు. కానీ అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, క్విక్ గా లాగిచ్చేసారు. బట్ స్టిల్ కొన్ని చోట్ల ఇట్ ఫీల్స్ లెందీ. అంటే వాళ్ళు వేరే ఎమోషన్స్ చూపించడానికి ఆ టైం అనేది తీసుకున్నారు. సో కొంచెం రన్ టైం అయినా తగ్గియాల్సింది. సో ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండేది. కానీ నిజంగా ఏ మాట కాబట్టి ఆబ్వియస్లీ విక్రమ్ యాక్టింగ్ తో డ్రామా పోర్షన్ వాజ్ ఎక్సలెంట్. కానీ స్టిల్ ఎంత బాగున్నా గానీ లిమిట్ వరకే చూపిస్తే కరెక్ట్ గా ఉండేది. సో వీళ్ళు ఇంకొంచెం టైం తీసుకున్నారు. మరి దీన్ని కవర్ చేయడానికో మరి అసలు వాళ్ళు ఫస్ట్ నుంచి అలాగే ప్లాన్ చేసుకున్నారో తెలియదు. కానీ క్లైమాక్స్ కి వచ్చేప్పటికి చాలా క్విక్ గా లాగేసినట్టు అనిపించింది. అంటే సరైన క్లారిటీ ఇవ్వకుండా ఫాస్ట్ గా ఒక సీన్ తర్వాత ఇంకో సీన్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారు క్లైమాక్స్ పోర్షన్ లో. అండ్ ఒక రకంగా స్టార్టింగ్ పోర్షన్ మొత్తం యుగానికి ఒకటి వెళ్ళే ఉంటది. అంటే స్టార్టింగ్ లో వీళ్ళు చాలా కష్టపడి ఆ గోల్డ్ ఉన్న ప్లేస్ ను వెతుక్కుంటూ వెళ్తారు. అండ్ ఇంకా అక్కడ నుంచి ఈ మూవీ గెట్స్ మోర్ క్రేజియర్. కానీ వీటి మధ్యలో బెస్ట్ పార్ట్ ఇస్ విక్రమ్ యాక్టింగ్ మూలన డ్రామా పరంగా మూవీ అదిరిపోద్ది. కానీ మైనస్ ఎక్కడంటే ఈ డ్రామా మధ్యలో వచ్చే యాక్షన్ సరిగ్గా కొరియోగ్రాఫ్ చేయలేదు. అంటే మధ్యలో సీజే ఎలిమెంట్స్ యాడ్ చేశారు. సో అవి అంత ప్రామిసింగ్ గా లేవు. అంటే ప్యాంథర్ గానీ స్నేక్స్ గానీ దేవర్ ఆల్ డిసప్పాయింటింగ్. సో వాటి సీజే చేయడం కొంచెం కష్టం కాబట్టి అసలు ఆ ఎలిమెంట్స్ లేకుండా వేరే ఏదైనా ఎలిమెంట్స్ పెట్టి చేసుంటే ఇంకా బాగుండేది. అండ్ ఇంకోటి మూవీలో బ్లడ్ అయితే చాలా ఉంది కానీ దాని యానిమేషన్ కూడా బాగాలేదు. అంటే మరీ ఆర్టిఫిషియల్ గా డిజైన్ చేశారు. సో ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మూవీ నుంచి డిస్కనెక్ట్ చేస్తాయి. సో యాక్టింగ్ పరంగా చెప్పేసా కదా, అంతా బాగుంది. అండ్ ఇంకోటి ఈ మూవీ ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ, కలర్ కరెక్షన్ ఇవన్నీ కూడా చాలా బాగుంది. ఇవి చూసాక అనిపించింది ట్రైలర్ ని ఇంకా బాగా కట్ చేయాల్సింది. అసలు మరి ఎవరి చాయిస్ తెలియదు కానీ ట్రైలర్ లో సీజీ ఎలిమెంట్స్ అన్ని చూపిద్దాం అనుకున్నారు. అవి వదిలేసి మూవీలో ఇంకా కొన్ని మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి, అవి చూపించాల్సింది. దాంతో ఇంకా ట్రైలర్ హైలైట్ అయ్యేది. అండ్ ఇంకోటి బీజిఎం వాజ్ హిట్ అండ్ మిస్. అంటే కొన్ని చోట్ల చాలా బాగుంది, కొన్ని చోట్ల ఇట్ వాజ్ ఓకే. సో ఓవరాల్ దీన్ని బ్యాడ్ ఫిల్మ్ అయితే అస్సలు అనలేము. బట్ అలా అని చెప్పి అదిరిపోయిందని కూడా అనలేము. ఇట్స్ కైండ్ ఆఫ్ ఓకే జోన్ లో ఉంది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఇట్స్ ఎ డిఫరెంట్ మూవీ. దాంతో ఈ మూవీ డెఫినెట్లీ అందరికీ కనెక్ట్ అవ్వదు. చాలా మందికి ఈ మూవీ హిట్ అండ్ మిస్ లే ఉండిద్ది. బట్ స్టిల్ పర్లేదు, కొంచెం స్లోగా ఉన్నా కానీ మాకు కొంచెం డిఫరెంట్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ చూడాలనిపిస్తుంటే ఖచ్చితంగా ఈ మూవీని చెక్అౌట్ చేయొచ్చు. అంటే ఆబ్వియస్లీ విక్రమ్ యాక్టింగ్ వలన మిగతా చాలా పోర్షన్స్ బ్యాలెన్స్ అవుతాయి. సో ఇంకా ఓవరాల్ ఇదే నా జెన్యూన్ రివ్యూ. నచ్చుంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.